అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అయితే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, మాకు వంటగది అనేది వాస్తుకి విరుద్ధంగా ఉంది అని చెప్పి మేము వంటగదిని అయితే మార్చుకున్నాము. వంటగదిని మార్చుకున్న తర్వాత పాలు పొంగించాలని చెప్పి స్టవ్ని అయితే ఇలా తయారు చేసుకున్నాము. మనం కొత్త ఇల్లు కట్టుకున్నా, అలాగే ఇల్లు మారినా, అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే మొదటిగా గృహప్రవేశం చేసిన తర్వాత వంటగదిలో పాలు పొంగించడం అనేది మన హిందువుల సాంప్రదాయం. అయితే ఈ పాలు పొంగించడం వెనకాల ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. నాకు తెలిసిన వాటిని కొంచెం మీతో షేర్ చేసుకుంటానండి. వంటగదిలో పాలు పొంగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అన్నది చేరుకుంటుంది. ఈ పాలు పొంగిన తర్వాత దీని ఆవిరి నలుమూలలా వ్యాపించి అంతా శుభ్రం జరుగుతుందండి. పాలు ఎంత ఎక్కువగా పొంగితే మన ఇంట్లో ఆనందాలు, సంతోషాలు అంత ఎక్కువగా పొంగి పొరలుతాయని చెప్తారు. పాలకి సంకేతం చంద్రుడు కదా, చంద్రుడు మనకి అనుగ్రహిస్తే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని అంటారు. వాస్తు దోషాలు కూడా తొలగుతాయండి. అందుకనే ముందుగా పాలు పొంగిన తర్వాత బియ్యం వేసి పరవన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెడతారండి. మేము కూడా అదే చేసాము. అయితే పరవన్నం వండిన తర్వాత మొదటిగా మేము అన్నపూర్ణమ్మ దేవికి అయితే నైవేద్యం సమర్పించామండి. నేను పూజ గదిని ఎంతో పవిత్రంగా భావిస్తాను. అలాగే పూజ గది తర్వాత నాకు వంటగది కూడా అంతే ఇష్టమండి. నేను వంటగదిని కూడా పూజ గదిలాగా భావించి నేను అన్నపూర్ణమ్మ దేవిని పెట్టుకొని వంటగదిలో ప్రతిరోజు నేను అన్నపూర్ణమ్మని తలుచుకొని వంటనైతే మొదలు పెడతానండి. మనకి అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆహారాన్ని, పానీయాల్ని అన్నీ ఇచ్చే అమ్మ అన్నపూర్ణ దేవి తల్లి కదా, అన్నపూర్ణమ్మ తల్లి. ఆ మహాశివునికే ఆకలి తీర్చిన తల్లి మనకు కూడా ఆ అన్న పానీయాలకి ఎలాంటి లోటు లేకుండా చూస్తుందని నమ్మి నేను అన్నపూర్ణమ్మ దేవిని మా వంటగదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజనైతే చేసుకుంటానండి. మేము వండుకున్న ఆహారాన్ని అమ్మకి ముందుగా సమర్పించి ప్రతిరోజు మేము ఇంట్లో అయితే తింటామండి. ఇలా ఉండడం వల్ల మనకి ఆరోగ్యాల్ని ప్రసాదిస్తుందని చెప్పి నమ్మి మేమైతే ఇలాగే రోజు చేసుకుంటామండి. అయితే ఈ పూజ అంతా అయిపోయింది. మా మనవరాలు మాత్రం తన హడావిడిలో తను ఉంది. మేము వేసుకున్న ముగ్గుల్ని తను బాగా మళ్ళీ కొంచెం సరిచేసి తన పనిలో తను ఉంది. ఆ తర్వాత మరుసటి రోజు మేము వ్రతం చేసుకుందామని చెప్పేసి మళ్ళీ వంటగదిని అంతటినీ శుభ్రం చేసుకొని వ్రతానికైతే సిద్ధమయ్యామండి. వ్రత ప్రసాదాన్ని తయారు చేయడం నేను వీడియో క్లిప్ని తీయలేదు, అంటే పని హడావిడిలో పడి మర్చిపోయానండి. అయితే వ్రతానికి కావలసినవన్నీ తయారు చేసుకొని మరుసటి రోజు కూడా అన్నపూర్ణమ్మ దేవి దగ్గర దీపారాధన చేసి పూజనంతా చేసుకొని మేము శ్రీ రమా వెంకట సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడానికి అన్నీ సిద్ధంగా ఉంచుకున్నామండి. పంతులు గారు వచ్చేసరికి మేము పన్నంతటిని ముగించుకొని సత్యనారాయణ స్వామి పూజని చేసుకోవడం కోసం అక్కడంతా సిద్ధం చేసుకొని ఒకసారి మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పామండి. ఈరోజు మన ఇంట్లో శ్రీ సత్యదేవుని వ్రతం జరుగుతుంది, నువ్వు కూడా రా అమ్మా అని మా అబ్బాయిని పిలిచాము. అంటే మేము ప్రతి సంవత్సరం అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతాన్ని అయితే చేసుకునే వాళ్ళమి. మా అబ్బాయి దూరం అయ్యేసరికి మాకు మొత్తం పూజలనే కాదు, పనులనే కాదు, సర్వస్వం అన్నీ వదిలేసి మేము చాలా దీన పరిస్థితులు అయితే ఉండిపోయాము. కానీ మన కోసం మనం కాకుండా మనకి ఉన్న వాళ్ళ కోసమైనా మనం ఉండాలని మళ్ళీ మేము ఇలా వ్రతాన్ని అయితే ఇంట్లో చేసుకున్నామండి. శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మనకి మనశ్శాంతి అన్నది కలుగుతుంది. అంటే గడిచిపోయిన దానికోసం ఆలోచించకుండా జరగాల్సే దానికోసం ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలి. నాకైతే 2 బిడ్డలు. మీకు చెప్పాను కదా, నాకు మొదటిగా కూతురు, తర్వాత కొడుకు. నా 2 సంతానం వల్ల నేను ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ అకస్మాత్తుగా శివయ్య ఆశించి నా బిడ్డనైతే తీసుకున్నాడు. సారీ, నేను నా మనసులో ఉన్న మాటని చెప్పేస్తాను కానీ ఇది అబద్ధం అండి. నా బిడ్డ కాదు, శివయ్య బిడ్డనే. శివయ్య తీసుకున్నాడు. కాకపోతే కొన్ని రోజులు నాకు ఇచ్చి వాడితో సంతోషంగా జీవితం గడపమని నాకు కొంతకాలాన్ని అదృష్టాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా నేను అదృష్టంగానే భావిస్తాను.
ఎందుకంటే ఇంత మంచి బిడ్డల్ని ఇచ్చిన దేవుడికి జీవితాంతో రుణపడైతే ఉంటానండి. మా అబ్బాయి దగ్గరికి వెళ్తే నా మైండ్ ఏదోలా అయిపోతుంది. సారీ. పూజలోకి అయితే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి పంచామృతాలతో అభిషేకాన్ని అయితే చేసుకున్నామండి. అభిషేకం చేసుకున్న తర్వాత పూజ అంతా మాకు సక్రమంగా పూర్తయింది. ఈ వీడియోని చూసిన మీ అందరిపై శ్రీ రమ వీర వెంకట సత్యదేవిని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అలాగే మీ అందరి ఆశీర్వాదం మా తన్విపై ఉండాలని కోరుకుంటున్నాను. పూజ అయితే ఇలా పూర్తయింది. ఈ వ్రత భాగ్యాన్ని మాకు కల్పించిన ఆ భగవంతునిపై ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉంటామండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామండి. అందరికీ నమస్కారం. గోవింద 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 గోవింద.